ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజనాకి చెప్పాను. అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ, చెప్తే సరే నేనున్నాను, నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజు. నాకు తర్వాత మెల్లిగా స్టార్ట్ అయింది సినిమా. అలాగా సారీ ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా, బాగా టెన్స్ బాగా. షూట్లో చేశాను కానీ బ్రో ఇలా మైక్ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు కదా ఫస్ట్ టైం. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్గా దీనికి సినిమా ఈ సినిమాకి పెట్టిన పేరు ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు. మీరు చెప్పే విధానంలో ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు పెట్టినట్టు నన్ను ఏదో మీరు తిడుతున్నట్టుంది. అంటే దీనికి అంత అగ్లీగా ఉండి పేరు ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ గాండు అని పెట్టాను. తర్వాత అది అక్కడ చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు కాబట్టి ఇంకా అంత అగ్లీగా కనబడాలని చెప్పి అప్పుడు అగ్లీ స్టోరీ అని పెట్టాను అనమాట. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ నందు గారికి చెప్పి స్టోరీ చెప్తే ఆయన ఫస్ట్ నన్ను నమ్మలేదనుకుంటా కదా బ్రో, ఈడు ఎలా తీస్తాడు ఏంటో అని. నమ్మకపోతే సినిమా ఎలా చేస్తారండి, మరీ దారుణం. అసలు నేను ఖండిస్తున్నాను ఇది. ఇప్పుడే పెట్టుకున్నారు కథ చెప్పిన తర్వాత ఫుల్ సపోర్ట్ సపోర్ట్ బ్రో. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కథ చెప్పిన వెంటనే బ్రో నాలో ఉన్నటువంటి కార్తిక్ ని బయటికి తీసుకురా బ్రో. ఈడేమో చాలా సార్లు అన్నారు, ఈడేమో నువ్వేంటి బ్రో, ఈ కథ ఏంటి బ్రో అని చెప్పి. అదే అంటే అసలు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈయన వేసే డ్రెస్సింగ్ కి కళ్ళద్దాలకి సంబంధం లేదు. మీరు మా ఇంటర్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్లా ఉన్నారు, మీరు అగ్లీ స్టోరీ తీస్తారని ఎలా అనుకుంటాం బ్రో. అంటే బయటకు ఒకలా ఉండి లోపలికి ఒకలా ఉంటారు కదా బ్రో అందరూ, అది ఆ లోపల యాంగిల్ చూపిద్దాం అని చెప్పి ఈ కథ. యా నేను కూడా నమ్మలేదు కదండి. సో నెక్స్ట్ అవికా గారికి చెప్పాను అనమాట స్టోరీ. అంటే అవికా గారిని ఎందుకు తీసుకున్నానంటే అవికా గారు బాలికా వధు చిన్నారి పెళ్లి కూతురు చేసి ప్రతి ఇంట్లోకి చాలా రూటెడ్గా వెళ్ళిపోయారనమాట ఆవిడ. ఈ కథలో హీరోయిన్ కొద్దిగా పెయిన్ సఫరింగ్ అది ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే అమ్మాయిలు ఎవరైనా చేస్తే అది అందరూ ఓన్ చేసుకోలేరు. అదే అవికా చేసింది అంటే మన ఇంట్లో అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, మన ఇంట్లో అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి అవికా గారిని తీసుకున్నాను అనమాట. ఇంకా బ్రో ఈ కథ చెప్పింది తర్వాత నెక్స్ట్ బెక్కి వేణుగోపాల్ గారికి చెప్పాను. అంటే హీరో గారికి వాళ్ళకి చెప్పకముందే చెప్పాను కదా సార్. అవునా, ఫస్ట్ స్పీచ్ తోనే వైరల్ మీరు. అంటే టెన్షన్ వచ్చేస్తుంది బ్రో యాక్చువల్గా. అది మీరు టెన్షన్ పడుతున్నట్టు లేదు. ఓకే మా కెమెరా అక్కడ వంగిపోతుంది చూడండి. ఓకే. సో గోపి గారికి చెప్పాను, ఆయనకి ఇంకా వేరే 2-3 స్టోరీస్ చెప్పాను. ఈ స్టోరీ యాక్చువల్గా వెబ్ సిరీస్ కానీ రాశాను అనమాట. ఇది వెబ్ సిరీస్కి ఇంకా వైల్డ్గా రాశాను బాగా. అంత వైల్డ్గా అయితే నిన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇంత వైల్డ్గా తీస్తే అని చెప్పారు ఆయన. అదే అంత వైల్డ్ గా రాసారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీరు మాట అన్నారంటే. ఓకే ఓకే స్వరూప్ గారు. అందుకని అదంతా అప్పుడు వెబ్ సిరీస్ నుంచి అంటే నేనేంటంటే నేను ఇంట్లో మన కోవిడ్లో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవి చాలా వైల్డ్గా అనిపించేవి. సో మన కథ కూడా వైల్డ్గా రాద్దాం అని చెప్పి అలా రాశాను అనమాట. మీరు నాకు చెప్పేస్తున్నారు, ఎక్కడ చెప్పాలి? మీకు చెప్పిన ఓ నాకు చెప్పిన ఒకటే. సో అప్పుడు వెబ్ సిరీస్ నుంచి దాన్ని ట్రిమ్ చేసుకుని కథలు మార్చి సినిమాగా మార్చి అనమాట దాన్ని. దీనికి నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్ రాజ్నాగ్, మా బ్రదర్ అశ్విన్, నా వైఫ్ శ్రావణి, బెక్కి వేణుగోపాల్ గారు, అండ్ ఇంకా చాలామందిని మర్చిపోయి ఉంటాను డెఫినెట్గా. అండ్ నందు బ్రో, మీరు ఈ సినిమాకి ఏం చేశారో నాకు తెలుసు. అంటే సినిమా కథ చెప్పిన తర్వాత ఈయన రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే, బ్రో రెమ్యూనరేషన్ అదంతా కాదు, చేస్తాను, రెమ్యూనరేషన్ అదంతా మనం మాట్లాడదాం బ్రో
నాకు ఈ కథ చాలా నచ్చింది. నాకు ఈ కథ చేస్తానని చెప్పి ఆయన ఈ కథ ఒప్పుకున్నారనమాట. అలాగే అవిక గారు అంటే రేపు షూట్ ఉంటే ఈ రోజు నుంచే నాకు ఫాలో అప్, రేపు నేను ఏ మేకప్, ఏ కాస్ట్యూమ్, ఏ ఎక్స్ప్రెషన్, ఏ సీను ఏంటి యాక్చువల్గా మనం ఫాలో అప్ చేస్తాం. అలాంటిది అవిక గారే టైం టు టైం. నేనైనా లేట్గా రావచ్చు కానీ అవిక గారు ఎప్పుడు షూట్కి లేట్గా రాలేదు. అవిక గారు ఐ మీన్ నేను ఫస్ట్ సినిమాలోనే ఇలా నందు గారు అవిక అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళతో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మేబీ అందరికీ అలా దొరకపోవచ్చు, నాకు దొరికింది. ఇద్దరు చాలా మంచి ఆర్టిస్టులు దొరికారు నాకు. అండ్ సాయి కుమార్ దారా, సాయి తను చాలా వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చాడు నాకు. నాకు ఎలా కావాలో నాకు చెప్తుంటే, నాకు వైల్డ్గా ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి అంటే ఇద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంత వద్దు సార్, ఎంత వద్దు సార్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ శ్రవణ్ భరద్వాజ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఐ మీన్ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా పెద్ద సెట్ అనమాట ఇది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న మా ఫ్రెండ్ దీవెల శ్రీనివాస్, మెహర్ భయ్య, అండ్ ఇక్కడికి వచ్చిన సాగర్ కే చంద్ర గారు. ఆయన మా ఫ్రెండ్ రాజ్నాకి ఫ్రెండ్ అనమాట. ఆయన ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ఇంప్రెస్ అయ్యి సరే నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పి ఆయన వచ్చారు. థ్యాంక్ యూ.